అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమస్యలను పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రజాభవన్ను ముట్టడించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర కమిటీలో భాగంగా ఇబ్రహీంపట్నంలో ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 2023 సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 4 వరకు 24 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేశామని, ఆ సమ్మెలో భాగంగా అంగన్వాడీ జేఏసీతో ఆనాటి ఆర్థిక మంత్రి హరీష్ రావు, మంత్రి సత్యవతి రాథోడ్తో చర్చలు జరిపామని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంగన్వాడీ టీచర్లకు 2 లక్షలు, హెల్పర్లకు 1 లక్ష ఆసరా పింఛన్లు చెల్లిస్తామని, 60 సంవత్సరాలలోపు రిటైర్డ్ అయిన అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్కు వీఆర్ఎస్ వర్తింపజేస్తామని హామీ ఇచ్చారని అంగన్వాడీ టీచర్ రాజ్యలక్ష్మి ఆరోపించారు. అంగన్వాడీ ఉద్యోగులకు పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 11వ తారీఖు నుంచి అక్టోబర్ 4 వరకు మేము సమ్మె కొనసాగించినాం. ఆ సమ్మెలో భాగంగా అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సత్యవతి రాథోడ్ గారు మమ్మల్ని మా రాష్ట్ర కమిటీని చర్చలకు పిలిచి అప్పుడు కొన్ని మా డిమాండ్లను నెరవేరుస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఆ హామీలలో టీచర్లకు 2 లక్షలకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తాం, ఆయాలకు 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి అప్పటి ప్రభుత్వం చెప్పడం జరిగింది. అదే కాకుండా పిఎఫ్ సౌకర్యం, ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. పెండింగ్లో ఉన్న టీఏడిఏలు కూడా చెల్లించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. పిఆర్సీ కూడా 5% ఇస్తామని చెప్పి ప్రకటించారు. అవే కాకుండా ఇంకా కొన్ని చిన్న డిమాండ్లు కూడా పరిష్కరిస్తామని చెప్పి అప్పటి ప్రభుత్వం మాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు సడన్గా మీరు జూలై నుంచి మీరు అంగన్వాడీ విధులకు రావద్దు, మీ 65 సంవత్సరాలు వచ్చిన వాళ్ళంతా రిటైర్మెంట్ తీసుకోవాలి, టీచర్లకు 1 లక్ష రూపాయలు ఇస్తాం, ఆయాలకు 50,000 ఇస్తామని చెప్పడం జరిగి వాళ్ళకు రిటైర్మెంట్ ఇచ్చి ఇంటికి పంపిస్తున్నారు. మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు గత 45 సంవత్సరాల నుంచి మా విధులు మేము నిర్వర్తిస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఆదేశానుసారంగా ఏ సర్వే చేయాలన్నా, ఏ డిపార్ట్మెంట్ వచ్చినా ఒకప్పుడు గ్రామ దేవతకు అందరూ కూడా మమ్మీ చల్లగా చూడని చెప్పి మొక్కేవాళ్ళంట. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వానికి ఏ పని వచ్చినా కూడా ఫస్ట్ గుర్తొచ్చేది అంగన్వాడీ టీచరు. అది మంచికి జీతాలు పెంచడంలో గుర్తురాదు, పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కల్పించడంలో గుర్తురాదు, పిఆర్సీ ప్రకటించడంలో గుర్తురాదు. కానీ పని అనగానే గ్రామంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ ఆయా గుర్తొచ్చి మాతోని అనేక విధాలుగా పనిచేయించుకుంటున్నారు. సరే, అన్ని విధాలుగా పనిచేయించుకున్నప్పుడు మా న్యాయమైన డిమాండ్లు కూడా పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము రిటైర్మెంట్ బెనిఫిట్ వెంటనే ఇవ్వాలి. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అంగన్వాడీ టీచర్లకు వలె మన తెలంగాణలో పరిష్కరించాలి అంగన్వాడీ ఆయాల సమస్యలను. సిఐటియు